అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6ంటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకొచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ, ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి. ముందు రోజు నుంచే మనకి 2, 3 రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది. ఏదో ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడున్నాడు హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ 30-40 కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒకరోజు కల వచ్చింది. అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడొచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకు వచ్చింది. మరి కరెక్ట్‌గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకు దెబ్బలు తగిలినాయి. చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు, కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కల్లోకి వచ్చింది. మరి మర్నాడే ఒక 50 లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది. లారీ కల్లోకి వచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు. కొన్నారు. అతను ఏమైందో తెలుసా? ఆ లారీ వల్ల అతనికి 2 ఇల్లులు ఉన్నాయి. లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా. లారీ ఎంత ఉందో వస్తుంది. రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు. రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు, ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలా మందికి పాములు కల్లోకి వస్తుంటాయి. అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కల్లోకి వస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా. ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కళ. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిష పరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు, నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కల్లోకి వస్తున్నాయి అనుకోండి, మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు లెక్క. అదృష్టం మనల్ని భరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కల్లోకి వస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కల్లోకి రావాలి. కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు, ఫోన్లు కల్లోకి వస్తున్నాయి. ప్రేమల్లో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ప్రియురాళ్ళు కల్లోకి వస్తారు. ఇది సహజమే. కానీ ఈ ప్రియురాళ్ళు కల్లోకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం భస్మం అయిపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని. ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలే కల్లోకి వస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. అందువలన ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియురాళ్ళు ఇదంతా కూడా. మీరు నిజం చెప్పండి, గుండెల మీద చేసుకుని ఎవరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ, లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు, ఇప్పుడు
పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి. వీళ్ళు ఎవ్వరైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారా? పెళ్లి అయిన వాళ్ళు కూడా, ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు, లేకపోతే భర్త ఆ, ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో, రకరకాల సమస్యలు వస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహించుకునేటటువంటి చాలా మంది, ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి, కొంతమంది అసహించుకునే మందు బాటలు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. యూనివర్సల్ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు కళకళలాడుతూ. పెళ్ళి అవుతున్నట్టు కల్లోకి వస్తారు. పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకి వచ్చావు అనుకోండి, అబ్బా అద్భుతం అనమాట. ఆ తర్వాత త్వరలో కుడికన్ను కొట్టుకోవడం అని ఉంటుంది. మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కుడికన్ను కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు, ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం. అలాగే ఆముదం చెట్టు, ఆముదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి, మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకరు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి, స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ, జ్వరం వస్తుంది అనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది, క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం వచ్చేస్తుంది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలా మంది పెద్దలు మనోళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని. కాదు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు మన అర్థం. ట్రైన్ కల్లోకి వచ్చింది అనుకోండి, మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అంటే, పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే, మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము, వ్యవహారము ఏమి ఉండదన్నమాట. కాబట్టి చాలా మంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరూ కూడా, ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి, రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు, మిరియాలు తీసి అప్పుడు కళలు వేసిన తర్వాత, పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా. అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి. వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్కి వెళ్తున్నాడు, కొంటున్నాడు, ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సింది ఏంటంటే, చక్కగా ఇవి రెమెడీస్. ఇవి చక్కగా మీకు 12 ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కుంభరాశి. అబ్బా, ఎంత ఇష్టమో నాకు కుంభరాశి అంటే. కుంభరాశి వాళ్ళు మొత్తం ఏలినాటిసిన సమయంలో కూడా ధైర్యంగా 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 పోరాడుతున్నారండి. అది మనకు కావాల్సింది. అందులో పాపం శతభిష నక్షత్రం లేకుండా క్రికెట్ బ్యాట్, ఇప్పుడు 14 సంవత్సరాల కుర్రోడు ఎవడో కొట్టుడే సెంచరీ. ఆ సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ ఎలా కొడుతున్నాడు అలా కొడేస్తున్నారు ఇప్పుడు కుంభరాశి వాడు. వీళ్ళకి తరచూ పితృదేవతల కల్లోకి వస్తున్నారు. ఐశ్వర్యం, ఐశ్వర్యం, డబ్బులు ఇలా కనకదారస్తవంలాగా మీ పితృదేవతలు మీకు పోసేస్తున్నారు. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో మీకు డబ్బు పుష్కలంగా వస్తుంది. అసలు పనిలో గడుస్తుంటే ఏంటే బాబు నువ్వు పని వస్తుందా అంటావు అంటే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. స్టార్ మారుతుంది, మీరు అందరూ కూడా రెబల్ స్టార్స్ అయిపోతున్నారు ఇప్పుడు. అందువలన ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీ కల్లో ఇల్లు వచ్చిందనుకోండి, గ్యారంటీ ఇల్లు కొండం. మీ కల్లో పొలం వచ్చిందనుకోండి, గ్యారంటీ పొలం కొండం. మీ కల్లో పెళ్ళం వచ్చిందనుకోండి, తప్పకుండా మీ పెళ్ళం తరపు నుంచి ధనం మీకు వస్తుంది. అందరికీ కూడా ఎవరి కల్లోకి వస్తారో తెలుసా? జనరల్గా చెప్పండి చూద్దాం. ఎక్కువ భార్య రోజుకు ఒకసారైనా కల్లోకి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే భార్య రోజుకు ఒక్కసారైనా కల్లోకి వస్తుందో అటువంటి వాడు అదృష్ట జాతకుడు అయిపోతాడు. ఎందువల్లంటే రోజు తిట్టే భార్య, బెదిరించే భార్య కల్లోకి వస్తుంది. పాపం ప్రేమగా చూసుకుని నోరులేని భార్యలు ఏం కల్లోకి వస్తారు? వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, అంతే కదా. కాబట్టి ఎవరైనా సరే స్మూత్గా ఉన్న వాళ్ళని పట్టించుకోం కదమ్మా మనం.
కాబట్టి వేప చెట్టు కల్లోకి వస్తే మీకు ఐశ్వర్యం. కుంభరాశి వాళ్ళకి వేప చెట్టు ఈ నెలలో వస్తారు కల్లోకి సంవత్సరం అంతా కూడా. తెల్ల జిల్లేడు చెట్టు వస్తుంది. శివుడు ఐశ్వర్యం, ఈశ్వరాధిచ్చేత డబ్బులు వచ్చేస్తాయి. శివాలయంకి వెళ్ళినట్టు వస్తుంది. శివాలయంకి వెళ్తే మీకు పనులన్నీ అడ్డంకు పనులన్నీ కూడా మీకు వదిలిపోతాయి. లైన్ క్లియర్ అయిపోతుంది. రాహువు జన్మంలోకి వచ్చాడు. మిమ్మల్ని మీరు అనుమానించేసుకుంటా ఉంటారు. ఎవరిని నమ్మరు. ఎవరికి చెప్పినా సరే అంబక్ అంబక్ అనుకుంటా ఉంటారు అనమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళంతా కూడా తిరుగులేని వీరులు అయిపోతారు. సింహం కల్లోకి వస్తుంది కొంతమందికి. అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఏలినాటి శనిలో శనీశ్వరుడు ఏదో చేసేస్తాడు, మిమ్మల్ని నాశనం చేసేస్తాడని ఏదో సొల్లు కబుర్లు ఫేక్ ఆస్ట్రాలజర్స్ చెప్తారు. అలాంటివేమీ నమ్మకండి. శనీశ్వరుడు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఏలినాటి సమయంలో కూడా మేలు చేస్తాడు. అందువల్ల ఎవరైతే కుళ్ళు బుద్ధులతో ఉంటారో, కంత్రి బుద్ధులతో ఉంటారో, కుళ్ళు కుతంత్రాలతో ఉంటారో అటువంటి వాళ్ళకి దెబ్బేసేస్తాడు శనీశ్వరుడు. అవసరమైతే పక్షవాతం కూడా ఇచ్చేస్తాడు. కావాల్సి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రౌడీ రాజ్యంలో నెంబర్ 1 హీరో కొత్త దాస్ అంటే పెద్ద పేరు యూసఫ్గూడలో పాపం పక్షవాతం వచ్చింది. అటువంటిప్పుడు వచ్చింది మాట కూడా పడిపోయింది. అప్పుడు పాపం నన్ను గురుగారు గురుగారు అంటూ ఉండేవాడు. అంకుల్ నువ్వు తిరుగు అంకుల్, అదే అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయ మాట వస్తున్నాను. స్లోగా వచ్చేసింది. రామాబాయి గారే సాక్ష్యం అక్కడ మహంకాళి గుడి యూసఫ్గూడ బస్తీలో. ఇలా అన్ని ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు మనకి. నేను చెప్పే ఇన్సిడెంట్స్ పేర్లు కూడా చెప్తున్నాం అంటే ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, మీకు మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెలియాలని. తర్వాత ఆ మహంకాళి గుడి చరిత్రనే అమ్మవారి మార్చాలని సునీత అని బొరబండలో ఒక అమ్మాయి ఉంటుంది. అక్కడ యూసఫ్గూడ బస్తీలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఉంటే మరి అడిగితే మీరు ఈ యొక్క గుడిని మీరు మార్చలేరు సార్ అని అంది నన్ను, నా స్టూడెంట్ ఆ సునీత. నో, ఐ విల్ చేంజ్ ఇట్ అండ్ ఐ విల్ షో యూ అన్నాను. వెంటనే భక్తి కుముదం అని ఒక పత్రిక వచ్చేది. అందులో ఒక ఆర్టికల్ రాశాను. ఈ గుడి చుట్టూ 11 సార్లు తిరిగితే బ్రహ్మాండంగా వచ్చేస్తాను. వచ్చేసరి 15 లక్షలు డబ్బులు ఇచ్చారు. అందులో ఉన్న పూనకాల ఆవిడ ఒక ఆవిడ ఉండేది. ఆవిడేమో వాళ్ళతో అప్పులు తీసేసుకొని, నేనేమో కష్టపడి కస్టమర్లను పంపిస్తే ఆవిడేమో వెండి 15 లక్షలు వెండి పోగేసుకొని వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఆ వెండి తీసుకొని పారిపోయింది. ఏంటి అంతా చెప్పి వెళ్ళిపోయింది. ఆ వీధిలో వాళ్ళు ఎంత తెంగరోళ్ళు అంటే అయిపోయి మాకు చేతపడి చేసేద్దాం అది అసలు అందరదని చెప్పేసి 15 లక్షల రూపాయలు వదిలేస్తారు. మరి ఇలా చేయొచ్చా? మంచి పని అంటే ఇక్కడ చేంజ్ చేసామా లేదా? దేవతల యొక్క యశస్సుని, దేవతల యొక్క అదృష్టాన్ని మారుస్తాడు మూర్తి సార్ అని మా శిష్యులు ఆ రామాబాయి గారు అంటే, మాకు ధనలక్ష్మి అని ఉంటుంది యూసఫ్గఢ్లో ఉంది. మరి వీళ్ళందరూ అంటారంటే ప్రత్యక్ష నిదర్శనాలు నాయన. వాళ్ళందరూ జీవితాల్లో చిన్నప్పుడు ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు కూడా అయిపోతున్నారు. కాబట్టి మీరు ఏం కంగారు పడకండి. కుంభరాశి వాళ్ళ అదృష్టవంతులు. మీకు అదృష్టం పట్టబోతుంది. కాకపోతే మీరు కళలు ట్రై చేయండి కొంచెం మార్చడానికి, మంచి మంచి కళలు రావడానికి. ఆవు కల్లోకి తెచ్చుకోండి. ఆవు కల్లో తెచ్చుకుని సమృద్ధిగా మీకు తిండి తిప్పలు, ధనం ఇవన్నీ వస్తాయి. బియ్యం కల్లోకి రావాలా, వడ్లు కల్లోకి రావాలా, పంట బాగా పండుతుంది. పంట కౌలుకు తీసుకున్న పంట మంచిగా పండుతుంది. ఇంకెవరు చెప్పినవి అనకూడదు. ఇది నా క్లాస్ రూమ్ కదమ్మా. ఒక స్కూల్లో చేరిన తర్వాత ఆ స్కూల్ చెప్పిన రూల్స్ ప్రకారం సార్ నేను ఆ టీచర్ చెప్పింది నేను వింటానంటే తోలు తీసేస్తాం కదా. ఈ స్కూల్లో మార్క్స్ తగ్గించేస్తాం కదా. అది పద్ధతి కాదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ అంటే బ్యాడ్ స్టూడెంట్స్ అయిపోయారు. బ్యాడ్ స్టూడెంట్స్ ఎలా అంటే ఇక్కడ చూస్తారు ఆ యూట్యూబ్, అక్కడ ఆడేం చెప్తాడు చూస్తాడు, ఇక్కడ ఏం చెప్తాడు చూస్తాడు. ఫేక్కి అట్రాక్ట్ అవుతారు, డబ్బులు ఇచ్చుకుంటారు, బాల్తో పడతారు, బేరమని ఏడుస్తారు. ధర్మం ఎప్పుడు రక్షిస్తుంది? విదురుల వారిని పూజించండి. రోజు విదురు నీతి చదువుకోండి. నేను వీడియోలు ఉన్నాయి, విదురు నీతి అని కొట్టండి వస్తుంది. చక్కగా వినాలి. ధర్మం ధర్మం ధర్మం. కొంచెం పప్పు ఉంటే ఎట్టండమ్మో, నేను పాఠం కొంచెం పప్పు ఉంటే ఏంటమ్మో అని అట్లాగా మనం ధర్మాన్ని నమ్ముకొని అడుక్కున్నా పర్వాలేదు. ఇది మాత్రం బేస్ చేసుకోండి తప్పకుండా. కుంభరాశి వారి నెంబర్ 1 హీరోస్. కాకపోతే నా ఫోన్ నెంబర్ కాల్ చేసి అడగండి అంతే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాటర్, ఎవరికైతే ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు, దీన్ని ఎంటర్టైన్మెంట్ గా సరదాగా తీసుకోండి. అందువల్ల తీసుకొని చక్కగా ఎవరికైతే నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కాల్ చేయండి. కాల్ చేసి మనకి వాట్సాప్లో పెట్టండి. కాల్ అంటే ఫోన్ కాల్ కొడితే ఎత్తాం, ఎందుకంటే అందరూ కొట్టుపడేస్తూ ఉంటారు. వాట్సాప్లో పెట్టండి, డెఫినెట్గా కాంటాక్ట్లో ఉంటాం. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము జాతకాలు చెప్తాం కాబట్టి. అండ్ మనం యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ నాసా మోడర్న్ సైన్స్ను యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ, హైయెస్ట్ టెక్నాలజీ. అండ్ దాన్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీతో మనం బ్లెండ్ చేసి కలిపి చెప్తాం కాబట్టి మనం మీరు ఏమి కంగారు అక్కర్లేదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఐ విల్ షో యూ ద వే. బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ డెఫినెట్గా 10 దాటిన తర్వాత ఎవరు కూడా ఏమండి టైటిల్స్ వేరేగా ఉందండి, మీరు చెప్పేదానికి వేరేగా ఉందండి అంటే రకరకాల ఛానల్స్ ఏంటని చెప్తాం. నేను ఎందులో చెప్పాను నాకే తెలియదు. కాబట్టి నేనేం చెప్పానో నేను ఇప్పుడే మర్చిపోతాను. కాబట్టి అదంతా కూడా అది మేనేజ్మెంట్ యాజమాన్యాలు, ఆ ఛానల్ యాజమాన్యాలు చూసుకుంటాయి. మీరేమంత వాళ్ళు ఏంటంటే వ్యూస్ వెళ్ళాలి కదా. ప్రజలు కూడా ఏం సొంత పూసలు కాదు. మీకు పోకిరి సినిమాలో చెప్తాడు చూడు ఆయన, రాముడు మంచి బాలుడని చూస్తారా, వాడు మర్డర్ చేశాడని టక్మని చూస్తారు. అందుకని వాళ్ళు అలా పెడతా ఉంటారు. దాన్ని తప్పుగా పట్టుకోకండి, ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కామెంట్స్ ఆఫ్ చేశారని కూడా మీరు ఎవరిని ఏమనక్కర్లేదు. ఫేక్ ఆస్ట్రాలజిస్ట్ మీ దగ్గర ఎవరైతే డబ్బులు దుబ్బేశారో,
ఎవరైతే లక్షలు కొట్టేశారో అటువంటి వాళ్ళని వదలకండి. వెనకాల తోలు తీసేయండి. మీరు కల్లోకి రావాలా. మీకు అందరికీ జంతువులు, ఆ జంతువులు, ఈ జంతువులు కల్లా కాదు. మేము పెద్ద దేవుడు పియ్యలం, మేము పెద్ద బ్రహ్మలం, మేము జ్యోతిష్కులం, మేము చాలా గొప్పవాళ్ళం అనుకునే వాళ్ళకి కళ్ళు మూసుకుంటే మీరు కల్లోకి రావాలా. అలా చేయగలిగితే అలా చెప్పండి. లేదు మాకు సలహాలు ఇవ్వాలి అని అనుకుని కొంతమందికి ఉంటారు కదా! అలాంటి వాళ్ళు రండి. వచ్చి వీడియోలు చెప్పండి. వాళ్ళని తిట్టండి. ఫేక్ ఆస్ట్రాలజర్స్‌ని తిట్టండి. వాళ్ళు కేసులేస్తే ఏపిచ్చుకోవాలి మీరు కూడా. మీరు కూడా వాళ్ళ మీద కేసులేసుకోండి. కుస్తీ పోటీలు, కుస్తీ ఫైటింగ్‌లు అంత ఈజీ కాదమ్మా. నేను తిట్టి సొసైటీని రిఫార్మ్ చేసుకుంటూ వచ్చాను. ముల్లపూడి సత్యనారాయణ మూర్తి అని కొట్టండి. నాకు ఫోన్ చేయాలనుకున్నప్పుడు. ఎవరైతే సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో. అప్పుడు మీకు అర్థమవుతది మన కృషి ఏంటో. పెద్ద పెద్ద హేమీలే ముల్లపూడి అనగానే జడుచుకు ముల్లపూడి హరీష్ చంద్ర ప్రసాద్ తెలుసు కదా! ఆంధ్ర షుగర్స్ అది అన్నమాట. అందువలన ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా అవతల సలహాలు ఇచ్చేటప్పుడు ఆయన పంతులు గారా? ఈయన ప్రొఫెసరా? లేకపోతే ఈయన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి? అయన్నీ చూసుకోవాలమ్మా. ఏందన్నా మా తాతగారు ఆంధ్ర బిర్లా. కాబట్టి పెట్టడమే తెలుసు కానీ మాకు తీసుకోవడం రాదు. ఊరికి కాదు ఆయన మొత్తం ప్రపంచాన్ని మనందరికీ తాత అనమాట ఆయన. ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్. జాగ్రత్త చేసుకోండి. ఓకే. శుభమస్తు.